పాత నిబంధన కాలంలో అయితే యోసేపు గారు, దావీదు గారు ఇలాంటి యవ్వనస్తులను గురించి బైబిల్ చాలా చక్కని విషయాలు వివరించింది. అలాగే క్రొత్త నిబంధనలో అయితే బాప్తిస్మిచ్చే యోహాను గారు, యేసుక్రీస్తు వారు, అలాగే పౌలు గారు, తిమోతి గారు ఇలాంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు నేను చెప్పిన పేర్లు కలిగిన వ్యక్తులంతా అందరికీ సుపరిచితమైన వ్యక్తులే. అయితే ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్న యవ్వనస్తుని పేరు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. ఆ పేరు మీకు బాగా తెలుసు, కానీ ఆ వ్యక్తిని యవ్వనస్తునిగా మీకు పరిచయం చేయాలనేది నా ఉద్దేశం. ఒకసారి చూడగలిగినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. ఇప్పుడు చదువుతున్న 2 వచనాలు జాగ్రత్తగా గమనించాలి. అతని పరిచారకుడును, అనగా మోషే గారి పరిచారకుడును, నూను కుమారుడునైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ప్రియులరా, ఈ వచనం ప్రకారం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యవ్వనస్తుడు ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. అతను ఎవరు అంటే మోషే గారి పరిచారకుడును, నూను గారి కుమారుడును అయిన యెహోషువ గారు. బైబిల్ గ్రంథంలో యెహోషువ అను పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యెహోషువ గారు ఎవరు అంటే నూను గారి కుమారుడు. అలాగే మీకు ఇంకా బాగా గుర్తుగా ఉండాలి అంటే యెహోషువ గారు ఎవరు అంటే మోషే గారి పరిచారకుడు. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తించాలి. మోషే గారికి పరిచారకుడు, నూను గారి కుమారుడు అయిన యెహోషువ గారు ఒక యవ్వనస్తుడు. యవ్వనస్తుడు అంటే నా ఉద్దేశం పుట్టుకతోనే యవ్వనుడిగా పుట్టి మరణించేలోపు యవ్వనునిగానే ఉన్నారని కాదు. కానీ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో లేదా మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలు జరుగుతున్న కాలం నాటికి అతను ఒక యవ్వనస్తునిగా కనబడుతూ ఉన్నారు. అది మనం గుర్తించాలి. ఈ యవ్వనస్తునికి పూర్వం బాల్యం ఉంది, తర్వాత వృద్ధాప్యం కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ యవ్వనస్తుని జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ప్రియులారా. మనకు తెలిసినవి ఉండొచ్చు, తెలియనివి ఉండొచ్చు. అన్నిటినీ జాగ్రత్తగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే మన జీవితాలు ముందుకు ఎలా కొనసాగించుకోవాలో మనకు అర్థమవుతుంది. ముందుగా యెహోషువ గారు ఎవరు అంటే నూను గారి కుమారుడు అని మనకు అర్థమైంది. ఇక 2, ఈయన గోత్రం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, అంటే ఇశ్రాయేలీలలో 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ గోత్రాలలో ఈయన ఏ గోత్రానికి చెందినవారు అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనంలో ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ. ఇక్కడ యెహోషువ గారు ఎవరు అంటే నూను గారి కుమారుడు అని వాక్యం సెలవిస్తుంది. నూను గారు ఎవరు అంటే ఎలీషామా కుమారుడు అని కనిపిస్తుంది. మరి వీరి గోత్రం ఎలా తెలుస్తుంది అంటే 7వ అధ్యాయం 20వ వచనం చూడాలి ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక్కడుండెను. ఇక్కడ 20వ వచనము నుండి మీరు క్రిందికి చదువుకుంటూ వెళితే ఎఫ్రాయిము వంశస్థులంతా మనకు కనిపిస్తారు. ఆ వంశంలో కనిపించే వ్యక్తే యెహోషువ గారు. అందువలన ఈయన ఎఫ్రాయిము గోత్రానికి చెందినవారుగా మనం గుర్తించాలి ప్రియులారా. ఇక ఈయన పరిస్థితి ఏంటి, ఈయన జీవన విధానం ఏంటి, ఈయన ఎలాంటి స్థితి కలిగిన వారు, దేవునికి ఈయన ఎలా ఉపయోగపడ్డారు, మోషే గారికి ఎలా పరిచర్య చేశారు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ముందుగా కొంచెం చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇశ్రాయేలీలకు మూల పురుషుడు అబ్రహాము గారు. అబ్రహాము గారికి ఇస్సాకు గారు, ఇస్సాకు గారికి యాకోబు గారు, యాకోబు గారికి 12 మంది కుమారులు జన్మించారు. ఈ 12 మంది వీళ్ళంతా కలిసి కనానులో నివసిస్తూ ఉండగా, యాకోబు గారు అతని కుమారులు కనాను దేశంలో నివసిస్తూ ఉండగా ఆ సమయానికి యోసేపు గారు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డారు. అక్కడ ఒక మంచి స్థితిలో ఉన్నారు. కనానులో కరువు వచ్చినప్పుడు అక్కడ ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళడం, యోసేపు గారిని గుర్తించటం,
యోసేపు గారు తండ్రిని సహోదరులందరినీ తీసుకుని ఐగుప్తు దేశానికి రమ్మని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కనాను నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళిన వారు 70 మంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారు 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బ్రతికారు. ఆ 400 సంవత్సరాలలో ఇశ్రాయేలీలు అనుభవిస్తున్న బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని మూలుగుతూ దేవునికి మొరపెట్టారు, దయచేసి ఈ ఐగుప్తు బానిసత్వము నుండి మమ్మల్ని విడిపించండి అని. ఆ సమయంలో దేవుడు మోషే గారిని పుట్టించి ఆయన ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించడం ప్రారంభించారు. ప్రియులారా, ముగింపు ఆయన చేయకపోయినా నడిపించడాన్ని ప్రారంభించిన వ్యక్తి మాత్రం మోషే గారే. ఇక్కడ విషయం ఏంటి అంటే 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే, బయలుదేరి వచ్చే సమయానికి లేక అరణ్యంలోనికి వచ్చే నాటికి యెహోషువ గారు ఒక యవ్వనస్తుడు. అంటే ఖచ్చితంగా యెహోషువ గారు ఐగుప్తు దేశంలోనే జన్మించుండాలి. ఇక్కడ మీకు తెలియచేయాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, యెహోషువ గారు అరణ్యయాత్రలో మనకు కనిపించే నాటికి ఒక యవ్వనస్తుడు, అనగా అతడు ఖచ్చితంగా ఐగుప్తు దేశంలోనే జన్మించుండాలి. ఐగుప్తు దేశంలో జన్మించడం అంటే ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుంటారాయన అని గనక మనం ఆలోచిస్తే, భయంకరమైన బానిస బ్రతుకుల మధ్య జన్మించుండాలి, ఆ పరిస్థితుల్లోనే జీవించుండాలి. అయినా మరి బానిస బ్రతుకుల మధ్య జన్మించిన యెహోషువ గారి జీవితం ఎలా సాగింది, ఎలా జీవించారాయన అని గనక మనం ఆలోచన చేస్తే చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా మనకు కనిపిస్తారు. ప్రియులారు, ఎన్నో విషయాలు నేర్చుకున్నవానిగా, ఒక సమర్థునిగా, ఒక గొప్ప నాయకునికి పరిచారకునిగా మనకు యెహోషువ గారు కనిపిస్తూ ఉంటారు. ఇక మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, యెహోషువ గారు నూను గారి కుమారుడు. యెహోషువ గారు ఎఫ్రాయిము గోత్రికుడు. యెహోషువ గారు ఐగుప్తు దేశంలో జన్మించినవాడు. ఈ విషయాలు మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకుని ముందుకు కొనసాగుదాం. ప్రియులారా, యెహోషువ గారికి మొదట ఒక పేరుంది, అదే హోషేయ. ఈ పేరుని మోషే గారే యెహోషువగా మార్చడం జరిగింది. ప్రియులారా, ఒకసారి ఆ మాటను చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. చాలండి. ఇక్కడ యెహోషువ గారికి మొదట ఉన్న పేరు యెహోషువ కాదని, మొదట హోషేయ అనే పేరున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మంచిదండి. ఇప్పటి వరకు మనం ఆయన ఏ గోత్రానికి చెందినవారు, ఎవరి కుమారుడు, ఎక్కడ జన్మించారు, ఆయన పూర్వపు పేరేంటి తెలుసుకున్నాం. ఇక మనకి ప్రారంభంగా మొట్టమొదటిగా యెహోషువ గారు ఎక్కడ పరిచయం అవుతారు, లేక ఎక్కడ ఎంట్రీ ఇస్తారు అని కనుక మనం ఆలోచిస్తే, వీరు కనాను ప్రయాణం ప్రారంభించి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్థలములో యెహోషువ గారు మనకు కనిపిస్తారు. అదేంటి ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. చాలమ్మా. ప్రియులారా, యెహోషువ గారు మొదటిగా కనిపించే చోటు ఇది మనకి. ఇది ఎక్కడ అంటే రెఫీదీము. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉండగా అమాలేకీల సమీపానికి వచ్చే నాటికి అమాలేకీలంతా రెఫీదీములో కూడుకున్నారు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలి అని. ఆ యుద్ధంలో మోషే గారు కొండపైకెక్కి తన 2 చేతులను దేవుని వైపు చాచగా క్రింద యుద్ధము చేయడానికి మోషే గారు ఏర్పాటు చేసుకున్న వ్యక్తే యెహోషువ గారు.
మనకి పరిచయం అవడంతోటే యెహోషువ గారు ఎలా పరిచయం అవుతున్నారు అంటే, ఒక యుద్ధము చేసే యుద్ధ వీరునిగా మనకు పరిచయం అవుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆ సమయంలో యుద్ధము చేసే యోధులందరికీ ఒక సైన్యాధిపతిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశము నుండి కనాను వెళ్ళడానికి బయలుదేరిన వారి సంఖ్య సుమారు 6 లక్షలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఖచ్చితమైన ఆధారం మనం చూడగలిగినట్లయితే వాళ్ళు ఎంతమంది అనేది ఒక మాటను చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 46వ వచనం. లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరిన కాల్బలం ఎంత అంటే సుమారు 6 అంటాం మనం, కానీ ఖచ్చితంగా చెప్పొచ్చు ఎంత అంటే 6,03,550 మంది. వీరిలో ఒక వ్యక్తే యెహోషువ గారు. అంటే అప్పటికి యెహోషువ గారి కాల్బలము అనగా 20 సంవత్సరాలు పైబడిన వారు, 50 సంవత్సరాలకు లోపున్నవారు. మనం యెహోషువ గారిని ఆల్రెడీ యవనస్తునిగా చూసాం కనుక 20 సంవత్సరాలు పైబడిన యుద్ధము చేయగలిగిన నైపుణ్యము కలిగిన కాల్బలములో ఒకరిగా మనకి యెహోషువ గారు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యుద్ధము చేయగలిగిన నైపుణ్యం యెహోషువ గారికి ఎలా వచ్చింది? యుద్ధ విద్యలు యెహోషువ గారు ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకోవలసి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే మనకి తెలుసు, ఐగుప్తులో బానిస బ్రతుకుతున్నప్పుడు ఇశ్రాయేలీలలో యువకులకు లేక ఇశ్రాయేలులో పురుషులైన యువకులకు లేక మగపిల్లలకు యుద్ధము చేయగలిగిన సామర్థ్యాన్ని నేర్పించేవారు. ఎందుకు నేర్పించేవారు అంటే, ఐగుప్తీలతో కలిసి మిగిలిన జాతుల వారి మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న ఈ పురుషులను వాడుకునేవారు. దీన్ని మనం ఎలా చెప్పగలము అంటే, నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 9-10 వచనాలు. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. పిల్లరా, యోసేపు గారు మరణించిన తర్వాత యోసేపు గారు ఎవరో తెలియని ఐగుప్తుని పరిపాలించే ఒక రాజు వారికి రాజయ్యాడు, ఫరో. ఇప్పుడు అతడు ఇశ్రాయేలు ప్రజలను చూడగానే అతను కలిగిన ఆలోచన ఏంటి అంటే, వీరు బహుగా విస్తరించారు, ఎప్పుడైనా వీరిని మనతో యుద్ధానికి తీసుకుని వెళ్ళినప్పుడు యుద్ధం జరుగుతూ ఉండగా మనం ఇక్కడ పెడుతున్న హింసను బట్టి వారి మధ్యలో ఒకవేళ ఎదురు తిరిగి మన శత్రువులతో చేరి మనతోనే యుద్ధం చేస్తారేమో, అంతేకాదు మన మీద కూడా తిరుగుబాటు చేసి మన నుండి పారిపోతారేమో. కాబట్టి ఇప్పటి నుండి ఇక మీదట జన్మించే ఇశ్రాయేలీలోని మగపిల్లలు బ్రతకకూడదని ఒక శాసనం చేశాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించగలిగితే, యుద్ధము చేసి ఐగుప్తుల మీద తిరుగుబాటు చేస్తారు అంటున్నారు అంటే, ముందు ఐగుప్తులో నివసిస్తున్న ఇశ్రాయేలు మగపిల్లలకు యుద్ధ విద్యలు నేర్పుతున్నారు. ఎందుకంటే పొరుగు రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం ఐగుప్తులకి రావాలి అంటే ఐగుప్తులతో పాటు ఇశ్రాయేలీలో ఉన్న మగపిల్లలకు కూడా యుద్ధ విద్యలు నేర్పారు. అలా నేర్చుకున్న వ్యక్తే యెహోషువ గారు. ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐగుప్తులకు సపోర్ట్గా ఉండాలి అంటే ఇశ్రాయేలులో ఉన్న బలవంతులైన మగపిల్లలందరికీ యుద్ధ విద్యలు నేర్పించేవారు. అలా నేర్చుకున్నారు కనుకనే యెహోషువ గారు రెఫీదీములో అమాలేకులతో యుద్ధం చేయడానికి మోషే గారు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఐగుప్తులో జన్మించారు యెహోషువ గారు, యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నారు, యుద్ధము చేయగలిగిన సామర్థ్యం ఉంది, మంచి యవ్వనునిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మోషే గారు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు 6,03,550 మంది ఉండగా యెహోషువ గారినే ఎందుకు మోషే గారు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, వారిలో బలవంతుడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు ఒకటైతే మోషే గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి యెహోషువ గారు. తనకు పరిచర్య చేయడానికి కానీ తనకు అన్ని విషయాలలో సహకారిగా ఉండడానికి మోషే గారే ప్రత్యేకంగా యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఒకసారి మనం ఆ మాటను చూద్దాం.
మీకు అవసరం కనుక నేను ప్రతి మాటను ఆధారాన్ని చూపిస్తున్నాను. రిఫరెన్స్లు ఎక్కువగా ఉన్నట్లుగా మీరు భావించొద్దు. ఇవి మీకు ఆధారాలు కనుక నేను చూపించవలసి వస్తుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28వ వచనం. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ. ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మోషే గారే యెహోషువ గారిని పరిచర్య చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే అతనిలో ఎన్నో మంచి సుగుణాలను, ధైర్యాన్ని, బలాన్ని, సామర్థ్యాన్ని చూసిన మోషే గారు యెహోషువ గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రియులారా. కాబట్టి యెహోషువ గారు మనకు పరిచయం అవ్వడమే ఎక్కడ పరిచయం అవుతున్నారంటే, అమాలేకీలతో యుద్ధం చేస్తూ యుద్ధ రంగంలో విజయాన్ని సాధించిన వీరునిగా మనకు పరిచయం అవుతున్నారు. ఆయనకి యుద్ధ విద్యలు ఎలా తెలుసు అంటే మనకు ఆల్రెడీ అర్థమైంది, ఐగుప్తు దేశంలోనే ఆయన నేర్చుకున్నారు అని. ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే, ఐగుప్తీలే నేర్పించారు వారికి సహకారులుగా యుద్ధం చేయడానికి అని. అందుకే యుద్ధ విద్యలు నేర్చుకోవడమే కాదు, మెళుకువలు తెలిసినవాడనమాట యెహోషువ గారు. ఎవరు అంటే, ఒక యుద్ధ రంగానికి వెళితే విజయాన్ని తప్పకుండా చవి చూడగలిగిన వీరుడు అని చెప్పొచ్చు మనం. అందుకే ఏ పని చేయాలి అన్నా మోషే గారు యెహోషువ గారిని వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటాం. మీకు ఒక సందర్భాన్ని చెప్తాను. మోషే గారు నడిపిస్తూ ఉండగానే కనానును వేగి చూడవలసి వచ్చింది. కనాను భూభాగం ఎలా ఉంటుందో కనుగొని సమాచారం తేవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 12 మందిని సెలెక్ట్ చేశారు, ఒక గోత్రానికి ఒకరిని చొప్పున. ఇప్పుడు పొరుగు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఒక శత్రు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకునేటప్పుడు అక్కడ నుంచి తెచ్చే సమాచారం మంచి సమాచారం తేగలగాలి. ఒకటైతే అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు పిరికి వారిని ఎవరు పంపించరు కదా. పిరికి వారిని పంపిస్తే వారు వెళ్ళి తమ సంగతి అంతా చెప్పేశారనుకోండి భయపడి, అప్పుడు మరలా దాని మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కానీ దాన్ని జయించడానికి కానీ అవకాశం ఉండదు, మరొక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ భూభాగం ఎలాంటిది, దానిని మనం జయించొచ్చా లేదా, జయించాలి అంటే అక్కడ పరిస్థితులు ఎలాంటివో కనుగొనాలి అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలలో 12 మందిని సెలెక్ట్ చేసినప్పుడు ఎఫ్రాయిము గోత్రము నుండి ఎవరిని సెలెక్ట్ చేశారో ఒక మాట చూద్దాం మనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఇక్కడ ఏ గోత్రం నుంచి ఎవరెవరిని పంపించారో కనిపిస్తుంది. అసలు సందర్భం అదేనా కాదా చూడాలంటే 13వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకిచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను అని దేవుడు సెలవిచ్చారు. అప్పుడు ఎఫ్రాయిము గోత్రం నుండి సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరు అంటే హోషేయ గారు లేదా యెహోషువ గారు. ఈ హోషేయ గారికి యెహోషువ అనే పేరు వచ్చినట్లుగా అదే అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు ఒక అర్థం కావలసిన విషయం ఏంటి అంటే, యెహోషువ గారు యుద్ధము చేయగలిగిన ధైర్యవంతుడు, బలవంతుడు, సామర్థ్యం కలిగిన వారు మాత్రమే కాదు, ఏ ప్రాంతానికైనా పంపించి ఒక సమాచారాన్ని తెలుసుకుని రావాలి అంటే ఆ పనిని కూడా చక్కగా చేయగలిగిన ధైర్యవంతుడు. యెహోషువ గారి జీవితంలోని మొదటి లక్షణం మనం చూడగలిగితే ధైర్యవంతుడు, సాహసవంతుడు లేక వీరుడు అని చెప్పొచ్చు కదా. రెఫీదీములు అమాలేకీలతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలిచారు, అమాలేకీలు ఓడిపోయారు. ఇది మనకు తెలిసిన విషయం. మరి ఆ యుద్ధంలో యుద్ధం చేసింది ఎవరు? దేవుడే ఎంపిక చేసి పంపించిన మోషే గారు. అంటే మోషే గారు యుద్ధం చేయలేదు, మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ చేతులు పైన ఉన్నంతసేపు వారికి ఇశ్రాయేలుకి విజయం వస్తూనే ఉంది. కనుకనే అహరోను గారిని, హూరు గారిని చెరొక వైపు చేతులు పట్టుకుని ఉండగా క్రింద యుద్ధ రంగంలో యుద్ధము చేసి విజయాన్ని సాధించిన వ్యక్తి ఎవరు అంటే యెహోషువ గారు. అంటే మంచి యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తి. ఒకటి మనం నేర్చుకోగలిగితే, 2 తనకు అప్పగించిన పనిని బాధ్యతగా నమ్మకంగా చేసినవాడు. అదే మనం చూసాం. కనాను సంచరించి చూసి మంచి సమాచారం తేవడానికి సెలెక్ట్ అయిన వ్యక్తులు ఆయన ఒకరు. మరి తెచ్చారు ఆయన మంచి సమాచారాన్ని? ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే
12 గోత్రాల నుంచి వెళ్ళారు ప్రియులారా. కానీ మంచి సమాచారం తెచ్చిన వారు 2 వ్యక్తులే. ఆ ఇద్దరిలో ఒకరు యెహోషువ గారు. ఇద్దరెవరో కూడా మీకు తెలుసు. ఒకరు కాలేబు గారు, యూదా గోత్రము నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు గారు. 2 ఎఫ్రాయిము గోత్రానికి చెందిన యెహోషువ గారు. వీరిద్దరూ మిగిలిన వారి కంటే ధైర్యవంతులుగా, మిగిలిన వారి కంటే మంచి సమాచారాన్ని తెచ్చిన వారుగా, ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా నాయకునికి తెలియచేసిన వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. రెండవ విషయంగా యెహోషువ గారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తనకొక పనిని అప్పగిస్తే దానిని బాధ్యతగా చేయడమే కాక పూర్తి సమాచారాన్ని అందించగలిగిన జ్ఞానవంతుడు ఆయన. అందుకే తిరిగి వచ్చిన తర్వాత తెచ్చిన వారి సమాచారం ఎలా ఉంది, వీరి సమాచారం ఎలా ఉందో ఒక మాటను మనం చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనిరి. తర్వాత వచ్చిన చూద్దాం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అని తెచ్చారు. ప్రియులారా, వెళ్ళిన వారిలో 2 తప్ప మిగిలిన వారంతా ఎలాంటి సమాచారాన్ని తెచ్చారు అంటే చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. ఏమని? అక్కడి వారు వాస్తవంగా వారు ఉన్నత దేహం కలిగిన వారే అయినప్పటికీ ఉన్నత దేహం కలిగిన వారి శారీరక దృఢత్వాన్ని చూసి, వారి యొక్క శరీర సంబంధమైన బలాన్ని చూసి వీరు భయపడినట్లుగా మనకు కనిపిస్తుంది. వారు ఉన్నత దేహం కలిగిన వారు, వారి మీదకి మనం పోలేము, పోయినా మనం గెలవలేమనే సమాచారాన్ని తెచ్చారు. కానీ మంచి సమాచారాన్ని ఎవరు తెచ్చారో ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చించుకొని ఇశ్రాయేలుల సర్వసమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పారు. ప్రియులారా, ఈ 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యెహోషువ గారు, కాలేబు గారు తెచ్చిన సమాచారము మిక్కిలి మంచి సమాచారము. ఏంటది? దానిని మనం ఖచ్చితంగా స్వాధీనం చేసుకోగలం. మనం దేవుని మనస్సును, మనం యెహోవా మన యందు ఆనందించిన ఎడల, మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే, విశ్వాసమును చూచి మన యందు ఆయన ఆనందిస్తే తప్పకుండా ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం అని వారు చూసిన విషయాన్ని చెప్పడానికి మిగిలిన వారందరూ ఎక్కువ ఉన్నారు. మంచి సమాచారం చెప్పేవారు 2 ఉన్నారు. ఈ 2 సమాచారం ఎక్కడ నమ్మరో అని, దానిని ఎక్కడ పోగొట్టుకుంటారో అని, దేవుని యందు ఎక్కడ అవిశ్వాసంగా ఉంటారో అని, ఇన్ని విషయాలు హృదయంలో ఉంచుకున్న ఈ 2 సహోదరులు ఏం చేశారు అంటే, బట్టలు చించుకొని మొత్తం సమాజమంతటికి, అనగా ఓన్లీ కాల్బలం మాత్రమే కాదు, కాల్బలం 6,03,550 మంది, వీరు కాక పిల్లలు, వృద్ధులు, స్త్రీలు ఇంకా ఉన్నారు. సుమారు 25 లక్షల మంది ఉన్నారు. అంతమందికి కూడా 2 చెప్తున్న విషయం ఏంటి అంటే, మేము చూచి వచ్చిన దేశము మిక్కిలి మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, అది మనం స్వాధీనం చేసుకోగలం, వారి బలాన్ని చూసి మనం కృంగిపోని అవసరము లేదు అని ఒక ప్రత్యేకమైన మంచి సమాచారం, వారు చూసి వచ్చిన సమాచారం చెప్పడమే కాక వారిని నమ్మించే ప్రయత్నం చేశారు వీరు. ప్రియులారా, ఇక్కడ మనం యెహోషువ గారి జీవితంలో నేర్చుకోదగిన విషయం ఏంటి అంటే, తనకు అప్పగించిన పని విషయంలో మంచి సమాచారాన్ని తెచ్చిన వ్యక్తి. ఎలా తేగలిగారు అంటే, ఆయనకున్న దేవుని పట్ల ఉన్న విశ్వాసమే మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం. దేవుణ్ణి నమ్ముతున్నారు. ఎందుకంటే మనకి ఈ ధర్మశాస్త్రంలోనే కనిపిస్తుంది దేవుడు ఎలా ఉండాలి. అన్నిళ్ళ మీదకి వెళ్ళినప్పుడు వారి యొక్క శరీర దృఢత్వాన్ని చూసి కృంగిపోకూడదు అని, దేవుని యందు విశ్వాసం ఉంచాలి అనే విషయాలన్నీ మనకి ధర్మశాస్త్రంలోని ద్వితీయోపదేశ కాండంలోను, సంఖ్యాకాండంలోను, నిర్గమాకాండంలోను మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వీరు ఏం చేశారు అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి పరిపూర్ణ విశ్వాసముతో, దేవుడే మనకు వాగ్దానం చేసిన భూమి కనుక మనం దానిని స్వాధీనపరచుకొనగలము అని విశ్వాసముతో కూడిన సమాచారాన్ని వారు తెచ్చారు. అంతేకాదు,
మిగిలిన వారు సర్వ సమాజాన్ని బలహీనపరుస్తున్నప్పుడు ధైర్యపరచుట కొరకు తమ బట్టలు చించుకొని మరీ విషయాన్ని చెప్పాలి అనుకున్నారు. అయినా ప్రజలు విననప్పుడు వారిని విడిచిపెట్టారే కానీ తమ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే వారు మంచి సమాచారం తెచ్చారు కనుక, మంచి సమాచారం చెప్పారు కనుక దేవుడు ఏమన్నారు అంటే, వీరిద్దరిని మాత్రమే కాల్బలములో వీరిద్దరిని మాత్రమే కనాను దేశం చేరుస్తాను అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? మిగిలిన వారి మాటలకు వీరు కృంగిపోయి జారిపోయి, ఇదిగో మరి మిగిలిన వారందరూ చెప్పినట్టే మీరు వినండి, మేము చేసేది ఏముంది, మేమిద్దరమే కదా, మేము తెచ్చిన సమాచారం నమ్మేవారు ఎవరూ లేరు కదా, సరే మెజారిటీదే లెక్క కాబట్టి మిగిలిన 10 మంది చెప్పిన మాట మీరు వినండి అనట్లేదు వీళ్ళు. మేము చూసి వచ్చిన దేశం మంచి దేశం, దేవుడు దానిని మనకిస్తానని వాగ్దానం చేశారు, అది మేము విశ్వసిస్తున్నాము అని వారు ఆ విశ్వాసములో నుండి 1% కూడా ప్రక్కకు తొలగిపోయిన వారు కాదు. వారిలో ఒక వ్యక్తే యెహోషువ గారు. ప్రియులారా, మనం యెహోషువ గారి జీవితంలో మొదటి సందర్భము ధైర్యవంతుడు, బలవంతుడు, యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని నేర్చుకున్నాం. ఇక రెండవ సందర్భంలో తనకు అప్పగించిన పనిని బాధ్యతగా చేయగలిగిన వాడని, తాను విశ్వసించిన విషయంలో 1% కూడా అవిశ్వాసి కాని వ్యక్తిత్వం కలిగిన వాడనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అందుకే ఇలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తిని మోషే గారు తన పరిచారకునిగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక యెహోషువ గారి జీవితంలోని మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే, చాలామంది క్రైస్తవులకు తెలియని విషయం, అలానే మీరు అపార్థం చేసుకోవద్దు. జనరల్గా ఒక విషయం మనందరికీ తెలుసు. అదేంటి అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అనుకున్నారు, లేక ఆజ్ఞలు ఇవ్వాలి అనుకున్నారు. ఆజ్ఞలు గల ఆ పలకలను ఇవ్వడానికి దేవుడు మోషే గారిని కొండ మీదకి రమ్మని చెప్పారు. కొండ మీదకి రమ్మన్నప్పుడు కొండ మీదకి వెళ్ళారు. అక్కడ అనుకోకుండా 40 దినాలు ఉండవలసి వచ్చింది. 40 రోజుల అనంతరం పలకలను తీసుకొని మోషే గారు వచ్చినట్లుగా మనందరికీ తెలిసిన విషయం. నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు మోషే గారిని రమ్మన్నారు, వెళ్ళారు, పలకలు తెచ్చారు అని మనం నమ్ముతున్నాం. కానీ మోషే గారు ఒక్కరే వెళ్ళారా, ఆయనతో ఇంకెవరైనా వెళ్ళారా అనే విషయాన్ని ఒకసారి మనం వాక్యంలో పరిశీలన చేద్దాం ప్రియులారా. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12-13 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదను అనగా, మోషేయు అతని పరిచారకుడునైన యెహోషువాయు లేచిరి. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆజ్ఞలు గల పలకలు, ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు పలకల మీద ఉన్నాయి, మిగిలిన విషయాలన్నీ ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ రెండింటిని తీసుకోవడానికి దేవుడు మోషే గారిని కొండ మీదకి రమ్మన్నప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. ఎందుకు లేచారు? కొండ మీదకి వెళ్ళడానికి లేచారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఆజ్ఞలు గల పలకలు కానీ ధర్మశాస్త్రాన్ని కానీ తీసుకుని రావడానికి మోషే గారితో పాటు యెహోషువ గారు కూడా కొండెక్కారు ప్రియులారా. ఈ విషయం చాలామంది గుర్తించని విషయం. కానీ ఈ ఉదయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు మోషే గారిని, మోషే గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు యెహోషువ గారిని. ఇప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి అవసరమైన ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు తనతో పాటు మోషే గారు ఎవరిని తీసుకుని వెళ్తున్నారు అంటే యెహోషువ గారిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక సందేహం వస్తుంది, మీకు తర్వాత సందేహం వస్తుంది కనుక మీకు వచ్చే సందేహం కూడా ముందుగానే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అదేంటి అంటే, యెహోషువాయు మోషేయు లేచిరని ఉంది కదండి, లేచిన తర్వాత కొండెక్కేటప్పుడు మోషే గారు మాత్రమే ఎక్కుంటారు అని మీకు అనిపించవచ్చు. అయితే ఇద్దరు వెళ్ళారా, ఒక్కరే వెళ్ళారా అని మనం రుజువుపరుచుకోవడానికి మరొక ఆధారాన్ని చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఇక్కడ కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే, మోషే గారు మాత్రమే ఎక్కారు, మోషే గారు మాత్రమే దిగారు అనిపిస్తుంది. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.
ఇప్పుడు 15వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా. ప్రియులరా, కేవలం మోషే గారు మాత్రమే వెళితే మరి యెహోషువ గారు మోషే గారితో ఎలా మాట్లాడుతున్నారు? అలానే వచ్చేసారంటే వచ్చేస్తే జరుగుతున్నదేంటో వారికి అర్థమైపోతుంది. కానీ ఏమని మాట్లాడుకుంటున్నారు? పాళెములో పెద్ద కేకలు వినబడుతున్నాయి. ఆ కేకలు విని యెహోషువ గారు అంటున్నారు, పాళెములో యుద్ధ ధ్వని అని అన్నారు. అప్పుడు మోషే గారు ఏమంటున్నారు? 18వ వచనం చూద్దాం. అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. ఏమంటున్నారు? సంగీత ధ్వనిలా ఉంది, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు. అంటే యుద్ధ రంగంలో జరిగే వాతావరణం కాదది, యుద్ధధ్వని కాదు అని మోషే గారు చెప్తున్నారు. యెహోషువ గారేమో యుద్ధధ్వని అంటున్నారు, మోషే గారేమో కాదు అంటున్నారు. అవునని కానీ కాదని కానీ వీరు అనుకోవడానికి కారణం ఏంటంటే ఆ స్థలంలో వీరు లేరు. మరి ఎక్కడున్నారు? కొండ దిగి వస్తూ ఉన్నారు. అంటే కొండ దిగి వచ్చేటప్పుడు యుద్ధధ్వని అని పొరపాటు పడడానికి యెహోషువ గారు కారణం ఏంటి అంటే క్రింద పాళెములో యెహోషువ గారు లేరు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే కొండ ఎక్కడానికి లేచినప్పుడే ఇద్దరూ కొండెక్కారు, ఇద్దరూ కొండ దిగుతున్నారు. కనుకనే జరుగుతున్నదేంటో ఇద్దరికీ తెలియదు. అయితే యెహోషువ గారు చిన్నవారు కనుక యుద్ధధ్వని అనుకున్నారు. కానీ ఆ ధ్వని యొక్క శబ్దాన్ని బట్టే మోషే గారు ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే జయధ్వని కాదు, అపజయధ్వని కాదు. అంటే విజయం వచ్చిన ఆనందము కాదు, ఓడిపోయిన బాధతో కూడిన ధ్వని కాదు, కానీ అదొక సంగీత ధ్వని అని గుర్తించగలిగారు. ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మోషే గారు ధర్మశాస్త్రమును మరియు పలకలను తీసుకురావడానికి కొండ ఎక్కినప్పుడు మోషే గారితో ఉన్న వ్యక్తి యెహోషువ గారు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం అసలు మరచిపోకూడని విషయం. ఎందుకు కొండెక్కగలిగారు యెహోషువ గారు అని ఆలోచిస్తే యుద్ధ విషయంలోనైనా, మాట సహాయంలోనైనా, పరిచర్య చేసే విషయంలోనైనా, సమాచారాన్ని మంచి సలహా ఇచ్చే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా మోషే గారికి నచ్చిన వ్యక్తి, పూర్తిగా ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే యెహోషువ గారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, మనం ఇప్పటివరకు యెహోషువ గారి జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విన్నాం. అదేంటి అంటే అతడు యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడని, తనకు అప్పగించిన బాధ్యత విషయంలో మంచి సమాచారాన్ని తేగలిగిన వాడని, ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన వారని, ఒకవేళ అలా చెప్పి ఎదుటివారిని నమ్మించలేకపోయినా వారు విశ్వాసంలో బలహీనమయ్యేవారు కాదు అని మనం తెలుసుకున్నాం. ఇక మూడో విషయం ఏం తెలుసుకున్నాము అంటే మోషే గారు ఎందుకు యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నారు అంటే మాట విషయంలో కానీ, చేత విషయంలో కానీ, ఏ విషయంలోనైనా మోషే గారికి తగినట్లుగా పరిచర్య చేయగలిగిన వారు, సహకరించగలిగిన వారు యెహోషువ గారు. అందుకే ఆయనను తన పరిచారకునిగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరేనండి, వ్యక్తిగతంగా శరీరపరంగా అతను అన్ని విషయాలలో మంచివాడే. మరి అతని ఆధ్యాత్మిక జీవితం ఎలాంటిది, అతను ఎలాంటి వ్యక్తి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నిర్గమాకాండము 33వ అధ్యాయంలో యెహోషువ గారిని గురించిన ఒక ప్రాముఖ్యమైన సమాచారం మనకు దొరుకుతుంది. నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. ఇక్కడ ఈ మాట చూద్దాం. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపల ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. ఇక్కడ మోషే గారు పాళెమునకు కొంచెం దూరంగా ఒక గుడారాన్ని వేసి ఆ గుడారానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టారు. అయితే అక్కడ ఒక మాట చెప్పారు, యెహోవాను వెదకిన ప్రతివాడును ఆ ప్రత్యక్షపు గుడారానికి వెళుతూ వస్తూ ఉన్నారు. అంటే దేవునితో అనుబంధాన్ని పెంచుకుంటున్న సందర్భం ఇది. ఎవరైతే దేవునితో సహవాసం చేయాలనుకుంటారో ఆ గుడారమునకు వెళ్ళి అక్కడ కొంత సమయమును దేవునితో గడిపి వస్తూ ఉండేవారు. అలాంటి వారిలో మనకి యెహోషువ గారు కనిపిస్తారు. ఆ మాట చూద్దాం మనం. 11వ వచనం, నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను.
ఈ మాట మనం గమనించాలి. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అనే యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అంటే అసలు రాలేదని కాదు, ఎక్కువ మిగిలిన వారందరితో పోలిస్తే యెహోషువ గారు ఆ గుడారములో దేవుని ప్రత్యక్షతను చూస్తూ దేవుని దగ్గర నుండి మంచి సమాధానాన్ని పొందుకునే వరకు గుడారములో నుండి వెలుపలికి వచ్చేవారు కాదట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మిగిలిన అనేక వెర్షన్స్ మనకున్నాయి బైబిల్లో. కొన్ని వెర్షన్స్లో మనం చూసినట్లయితే వెలుపలికి రావడానికి ఇష్టపడలేదు, అంటే ఎక్కువగా దేవునితో గడపడానికి ఇష్టపడినట్లుగా కనబడుతుంది. ఈ సందర్భాన్ని బట్టి మీతో ఒక విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, వ్యక్తిగతంగా శారీరకంగా బలవంతుడు, ధైర్యవంతుడు, నమ్మకస్తుడు, బాధ్యత కలిగిన వారు మాత్రమే కాదు యెహోషువ గారు. వాటికంటే ముందు ముఖ్యంగా దేవునితో సహవాసము చేయడానికి ఇష్టపడిన వ్యక్తి. నేను మోషే అంత గొప్పవానితో ఉంటున్నాను కదా, నాకున్న కొంచెం భక్తి చాలే, ఆ భక్తితో నాకున్న శారీరక బలంతో నేను దేన్నైనా చేసేయగలను అనే విశ్వాసంలో యెహోషువ గారు లేరు. నా యజమాని లేక నా నాయకుడు లేక నా గురువు అయినటువంటి మోషే గారితో నాకు సంబంధం లేదు. మంచి విషయాలన్నీ నేర్చుకుంటాను, కానీ దేవునితో నాకుండే అనుబంధం నాకు వ్యక్తిగతమైనది. ఈ విషయంలో నేను ఎలాంటి రాజీ పడకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకుని మోషే గారు సెలవిచ్చిన మాట ప్రకారము దేవునితో సహవాసము, అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చినవారు. దేవునిని వెదకి, దేవునిని కనుగొని, దేవునితో సహవాసము చేసి దేవునితోనే తన భక్తిని, తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి యెహోషువ గారు. ప్రియులారా, అంటే ముందుగా దేవుడెవరా అని వెతుకుతున్నారు. వెతికిన దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు అంటే ఎవరండి? యెహోషువ గారు. అలాగే ఈయనకున్న మరొక లక్షణాన్ని మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట, మోషే గారు తన చేతులను తన పరిచారకుడిని యెహోషువ గారి మీద ఉంచారు. అప్పుడు యెహోషువ గారు జ్ఞానాత్మపూర్ణుడాయెను. ఎలా అయిపోయారండి? జ్ఞానాత్మపూర్ణుడు. జ్ఞానమును ఆత్మను పరిపూర్ణంగా పొందుకున్న వ్యక్తి ఎవరు అంటే యెహోషువ గారు. ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి వెదకి కనుగొని పొందుకున్నవారు. 2, జ్ఞానమును పొందుకున్నవారు దైవ సంబంధమైన. 3, ఆత్మను పొందుకున్నవారు. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను కలిగిన వారు మనం మాట్లాడుకుంటున్న యవ్వనస్తుడైన యెహోషువ గారు. అదేంటండి, యవ్వన కాలం వచ్చే నాటికే దేవుడెవరు వెతుకుతున్నారు, జ్ఞానం కావాలనుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. 3 విషయాలు తనలో ఇముడ్చుకొని శరీరపరంగా బలము, ధైర్యం అన్నీ కలిగిన, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సంపూర్ణ మనిషిగా మనకు కనబడుతూ ఉన్నారు, శరీర సంబంధమైన విషయాలలోనూ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలోనూ. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కేవలం భౌతికంగా బలవంతుడు మాత్రమే కాదు యెహోషువ గారు. ఆధ్యాత్మిక విషయాలలో, దైవ సంబంధమైన విషయాలలో కూడా పరిపూర్ణమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు ప్రియులారా. అందుకే మీకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని చెప్తాను. మోషే గారికి దేవుడు సెలవిచ్చిన మాట, నీవు ఇశ్రాయేలును కనాను దేశానికి నడిపించాలి అని. కానీ ఎంతో ప్రయాసపడి నడిపించిన మోషే గారు కనాను దేశాన్ని దూరం నుండి మాత్రమే చూడగలిగారు. కానీ ఆ కనాను భూభాగమునకు చేరే అదృష్టం ఎవరికి లభించింది అంటే యెహోషువ గారికి లభించింది. అలానే నేను మోషే గారిని తక్కువ చేయడం లేదు. ఆ అవకాశాన్ని దక్కించుకోవడానికి కారణం ఏంటి అంటే, అతనికి దేవుని పట్లున్న ప్రేమ, దేవుని పట్లున్న భయము, భక్తి, అతడు కలిగి ఉన్న జ్ఞానము, ఆత్మను బట్టి ఆ స్థానానికి చేరగలిగారు. లోకంలో ఎదురుగా కనిపించే కనాను చేరగలిగారు. పరమ కానాను చేరడానికి కూడా అవకాశాన్ని పొందుకున్న వ్యక్తిగా మనకు ఆయన కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. అంతేకాదు, కనాను చేరడమే కాదు, కనానులో ఇశ్రాయేలు ప్రజలకు భూభాగాన్ని పంచిపెట్టగలిగారు. మోషే గారు మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కనానులోనికి చేరాలి అంటే యోర్దాను దాటవలసి వచ్చింది. ఆ నదిని దాటడానికి యోర్దానును పాయలు చేసిన వ్యక్తి ఆయనే. అలాగే హాయిని ఓడించిన వ్యక్తి, ఎరుకో గోడలు స్తుతులతో లేక ప్రార్థనతో 7 సార్లు చుట్టూ రౌండ్ కొట్టి ఎరుకో గోడలను కూల్చిన ఘన చరిత్ర ఎవరి చరిత్రలో మనకు కనిపిస్తుంది అంటే యెహోషువ గారి కాలంలోనే కనిపిస్తుంది. అంతేకాదు, మాటిస్తే తప్పని వ్యక్తిగా మనకి యెహోషువ గారు కనబడుతూ ఉంటారు. తానిచ్చిన మాటే కాదు, తన తరపున పిల్లలు ఎవరిచ్చినా
తమ దగ్గర ఉన్న పిల్లలు ఎవరిచ్చినా కూడా ఆ మాటను జ్ఞాపకం చేసి నెరవేర్చేవానిగా మనకి యెహోషువ గారు కనబడతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే రాహాబు గారి విషయం. ఆ తర్వాత మోషే గారు మరణించిన తర్వాత యెహోషువ గారు వేగి చూడడానికి యెరికో ప్రాంతానికి పంపించినప్పుడు రాహాబు గారితో వేగి చూడడానికి వెళ్ళిన ఇద్దరు మనుషులు ఒక మాట ఇచ్చొచ్చారు. నిన్ను నీ కుటుంబాన్ని మేము నాశనము చేయము, దేవుడు నేను మా చేతికి అప్పగించినప్పుడు మాకు మంచి సమాచారాన్ని ఇచ్చావు కనుక నిన్ను నీ ఇంటి వారిని కాపాడతామనే మాట యెహోషువ గారు పంపిన వేగుల వారు ఇచ్చొస్తే యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ మాటను జ్ఞాపకం చేసి ఆమె ఇంటిని రక్షించవలసిందిగా యెహోషువ గారు గుర్తు చేశారు ప్రియులారా. అంటే మాటిస్తే వెనుకకు తిరగని వాడనమాట యెహోషువ గారు. మనం చిన్నగా చూస్తాం, సాధారణంగా ఆలోచన చేస్తాం. కానీ మీకు మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? చరిత్రలో ప్రకృతిని శాసించిన వారు కొంతమంది భక్తులు మాత్రమే. అలాంటి వారిలో మనకి ఏలియా గారు ఒకరు కనిపిస్తారు. ఎవరు? ఆయన ఏంటంటే ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవకుండా చేసిన వ్యక్తి. అలాగే యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు క్రొత్త నిబంధనలో. కానీ వీరిద్దరికంటే ముందు చరిత్రలో మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే యెహోషువ గారు. యెహోషువ గారు ఇశ్రాయేలీలందరూ వినుచుండగా ప్రార్థన చేశారు. సూర్యుడా నీవు గిబియోనులో ఆగు, చంద్రుడా నీవు అయ్యాలోనులో ఆగు అని ఒక ప్రార్థన చేసి శాసిస్తే అలా సూర్యుడు ఒక నాడెల్లా అస్తమించడానికి త్వరపడలేదు అట. ఇది మీకు తెలిసిన విషయం కనుక నేను రెఫరెన్స్ చూపించట్లేదు. నిజంగా ఆలోచించండి ప్రియులారా, ఎంత ధైర్యము, ఎంత భక్తి. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వింటారు, సహాయం చేస్తారన్న నమ్మకం లేకపోతే అలా శాసనం చేయగలరా? ఆయన నువ్వు ఆగు అని సూర్యుడికి చెప్పగలరా? చెప్పగలిగారు అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్గా జీవిస్తున్నారు. అతనిలోని ఆ నిస్వార్థమైన భక్తి అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. యోబు గారు చెప్తారు కదా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అని. అలాంటి ధైర్యం కలిగిన వ్యక్తి యెహోషువ గారు. నేను చేస్తున్న భక్తి, నాకున్న విశ్వాసము, దేవుని పట్ల నాకున్న విధేయత, తప్పక నేను ఏదడిగినా ఆయన నా కొరకు చేస్తారు అనే నమ్మకం యెహోషువ గారికి ఉంది కనుకనే ప్రకృతిని శాసించారు ప్రియులారా. ప్రకృతిని శాసించారు, మనకు తెలుసు. ఇవన్నీ ఒకెత్తైతే యెహోషువ గారి విషయంలో మోషే గారు మరణించిన తర్వాత ఎవరిని నాయకునిగా ఎంపిక చేయాలి అనుకున్నప్పుడు మోషే గారి ఒక ప్రార్థన చేశారు దేవునికి. అయ్యా, నీవు ఈ ప్రజలు నాయకుడు లేని వారిగా ఉండటం నాకు ఇష్టం లేదు, వారికి ఒక మంచి నాయకుడు కావాలి అన్నారు. మీకు ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తాను. అసలు కనాను చేర్చవలసిన బాధ్యత ఉండగా మోషే గారు ఎందుకు చేరలేకపోయారు అని ఆలోచిస్తే వారు మెరీబా జలముల యొద్ద చేసిన సంఘటన వారిని కనానుకు చేర్చకుండా చేసింది. మోషే గారిని కనానుకు చేర్చకుండా చేసింది. ప్రభు చిత్తమైతే ఈ విషయమై మరొకసారి మనం మాట్లాడుకుందాం. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరెవరికి జరిగిందనే విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. కానీ మెరీబా జలముల యొద్ద దేవుని మీద వారు తిరుగుబాటు చేసిన కారణంగా మోషే గారు కనానులో చేరలేదు. అయితే మరి నువ్వు వెళ్ళవు అని దేవుడు చెప్పిన తర్వాత చాలాసార్లు మోషే గారు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయ్యా, అది నన్ను దయచేసి క్షమించు, నన్ను చేర్చు అని అడిగినప్పుడు ఇక చాలు, ఆ సంగతి ఎత్తకు అన్నారు దేవుడు. ఓకే, ఇప్పుడు మంచి మనసు కలిగిన వారు కనుక మోషే గారు ఏం చేస్తున్నారు అంటే, మరి నేను ముందే మరణిస్తే, అందులో చేరక మునిపే మరణిస్తే అక్కడికి ప్రజలందరినీ ఎవరు నడిపించాలి, కాబట్టి మీరు ఒక పని చేయండి అని ఒక మాట మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నారు. ఆ మాట ఒకసారి చూద్దాం మనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని మోషే గారే అడుగుతున్నారు. వీరి మీద ఒక నాయకుని పెట్టు, అతడు సమర్థుడై ఉండాలి అని చెప్పారు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట చూద్దాం. 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడునైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీవతన్ని తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడికి ఎలియాజరు ఎదుటన సర్వసమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము అని చెప్పారు. ఎప్పుడైతే మోషే గారు ప్రార్థన చేశారో దేవుడు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తున్నారు, వెంటనే ఫలితాన్ని ఇస్తున్నారు. అదేంటి ప్రతిఫలం? ఓకే,
ఈ సమాజం కాపరి లేని గొర్రెల వలె ఉండకూడదు. ఒక నాయకుడు సమర్థుడైన వ్యక్తిని నేను ఎంపిక చేసుకుంటున్నా. అతడు ఎవరు అంటే నూను కుమారుడైన యెహోషువ. నువ్వేం చేస్తావంటే అతని మీద చేతులుంచి నీవు అతను ఆశీర్వదించు అని చెప్పారు. ఎప్పుడైతే మోషే గారు చేతులుంచారో అప్పుడే యెహోషువ గారు జ్ఞానాత్మ పూర్ణులయ్యారు. ఇంకా చెప్పాలంటే అప్పటికే ఆత్మను పొందుకున్నవారు యెహోషువ గారు. అదే వ్రాయబడిన మాట. ఇప్పుడు సమర్థుడైన వ్యక్తి నాయకునిగా కావాలి అంటే దేవుడే యెహోషువ గారిని సెలెక్ట్ చేశారంటే ఇప్పుడు యెహోషువ గారు ఆ ప్రజలను నడిపించడానికి సమర్థత కలిగిన వారు. ఎందుకు అతనికి ఆ సామర్థ్యం ఉంది అంటే అతడు పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుణ్ణి వెతికి కనుగొన్న వ్యక్తి, జ్ఞానం పొందుకున్న వ్యక్తి, ఆత్మను పొందుకున్న వ్యక్తి, సామర్థ్యము కలిగిన వ్యక్తి. కాబట్టి యెహోషువ గారిని దేవుడు ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు యెహోషువ గారిని ఎంపిక చేసుకున్న తర్వాత దేవుడు సెలవిచ్చిన ఒక మాటను చూద్దాం ప్రియులారా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. యెహోషువ గారిని ఎంపిక చేసిన తర్వాత దేవుడు సెలవిస్తున్నమాట, ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు. నీవు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాన్ని చూస్తావు. నీవు సమర్థుడవు. నీ చేత వారికి ఇస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన దేశాన్ని ఇప్పిస్తాను అని దేవుడు సెలవిచ్చారు. ఇస్తూ కూడా యెహోషువ గారికి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారు ప్రియులారా. అదేంటి 8వ వచనంలో చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుడు యెహోషువ గారికి సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నిన్ను నాయకునిగా చేశాను, ఖచ్చితంగా నిన్ను నిలబెడతాను, నడిపిస్తాను. మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. నీ ఎదుటి ఏ మనుషుడు నిలువ జాలడు అని చెప్పారు. చెప్పడంతో పాటు మరొక మాట చెప్పారు. అదేంటో తెలుసా? నేను అలా నీకు తోడై ఉండి నడిపించాలి అంటే నీవు చక్కగా ప్రవర్తించాలి. నీవు చక్కగా ప్రవర్తించాలి అంటే ధర్మశాస్త్రమును దివారాత్రులు నీవు ధ్యానించాలి. నీవు ధ్యానించిన విషయాలను బోధించాలి అని చెప్పారు. ఈ పని యెహోషువ గారు చేశారు అని మనం దృఢంగా విశ్వసించవచ్చు. ఎలాగూ అంటే ఆయన చివరి వరకు నమ్మకంగా బ్రతికారు, మంచి మరణాన్ని పొందారు, ఇశ్రాయేలును నడిపించారు. ఇతను యుద్ధం చేసిన ఏ సందర్భంలో కూడా అపజయం అనేది ఎరుగరు. హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆకాను గారు చేసిన మిస్టేక్ని బట్టి మొదటిసారి విజయాన్ని చూడలేదే తప్ప రెండవసారి ఆ తప్పును సరిచేసుకున్న తర్వాత విజయాన్ని చూశారు. అంటే యెహోషువ గారి కాలంలో అపజయమే లేదు ఇశ్రాయేలీల కంటే. కారణం ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహోషువ గారు జీవించారు. దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆయన తన ప్రవర్తన సరిచేసుకుంటూ ఎదుటి వారికి బోధించారు. అవునా, బోధించారా అంటే మనకు తెలుసు. చివరిగా యెహోషువ గారు తన జీవితంలో చేసిన ఒక అమూల్యమైన సంఘటన ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల పెద్దలందరినీ, న్యాయాధిపతులందరినీ, సర్వసమాజమును పోగు చేశారు. చేసి ధర్మశాస్త్రంలో దేవుడు వారికి తెలియచేసిన విషయాలు, అలాగే మోషే గారు ఉన్న నాటి నుండి యెహోషువ గారు చూస్తూ వచ్చిన సంగతులు, ప్రతి సంగతిని వారికి క్షుణ్ణంగా వివరించారు. అదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మొదటి వచనాన్ని చూద్దాం ఒకసారి. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షెకెంలో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువనంపగా వారు వచ్చి యెహోవా సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను. అందరినీ పోగు చేసి బోధ చేస్తున్నారు యెహోషువ గారు. ఎందుకు అంటే అది దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ. ఆ బోధలో ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? 24వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునిడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనిది. ప్రియులారా, ఈ మాట
ప్రతి క్రైస్తవునికి అత్యంత అవసరమైన మాట. అంటే మిగిలినవి కాదని కాదు. దేవుడు ఏ సంగతి యెహోషువ గారికి తెలియచేశారో ఆ సంగతుల ప్రకారం, ఆ విషయాల ప్రకారం సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్న వ్యక్తి యెహోషువ గారు. నీవు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు దివారాత్రులు ధ్యానించి నువ్వు జాగ్రత్త పడు, అలాగే ఎదుటి వారికి నేర్పించు అని చెప్పారు. ఆ మాట ప్రకారం యెహోషువ గారు జాగ్రత్తగా నేర్చుకుని తాను తన ఇంటి వారు కూడా యెహోవాను మాత్రమే సేవించేలా ఉండటమే కాకుండా, నా స్థితి ఇది, మీరు ఇది చేస్తే బాగుంటుంది, చేస్తే మీరు ఇది చేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పగలిగేలా యెహోషువ గారు ఉన్నారు ప్రియులారా. కాబట్టి యెహోషువ గారి జీవితంలో మనం ఏ రకంగా చూసుకున్నా సరే, శరీరపరంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా, నాయకునిగా చూసుకున్నా, ఏ విషయంలో కూడా మనుషుల దయను, దేవుని దయను పొందుకున్న ఒక మహనీయునిగా చరిత్రలో నిలిచిపోయారు యెహోషువ గారు. మనం అనేక విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యుద్ధము చేయగలిగిన ధైర్యవంతుడు, బలవంతుడు, తనకిచ్చిన బాధ్యతను నమ్మకంగా చేయగలిగిన వాడు, ఒకవేళ తాను నమ్మినది ఎదుటివారు నమ్మకపోతే నమ్మేలా చేయగలిగిన వాడు, ఒకవేళ వారు నమ్మకపోయినా తాను మాత్రం విశ్వాసంలో నుంచి సడలిపోయేవారు కాదు. ఇదొకటైతే, ఇక మూడవది ఇంత బాధ్యత, నమ్మకము, యుద్ధము చేయగలిగిన వారు కనుక ఇటు యుద్ధము చేసి బాధ్యతగా ఉండే పని అయినటువంటి ఐగుప్తు నుంచి కనానుకు చేర్చే బాధ్యత దేవుడు యెహోషువ గారికి అప్పగించారు. యెహోషువ గారు దీనిని పొందుకోవడానికి కారణం ఇలాంటిదేదో తనకు వారసత్వంగా వస్తుందని ఆశించి మోషే గారికి పరిచర్య చేయలేదు, కానీ నమ్మకంగా, యథార్థంగా, నిస్వార్థంగా పరిచర్య చేశారు కనుక ఆ మంచి మనస్సు మెచ్చిన దేవుడు తనకిచ్చిన ప్రత్యేకమైన అవకాశమే ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలోనికి చేర్చే అవకాశం. అలా చేర్చడానికి యెహోషువ గారిలో ఉన్న మరికొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అంటే, తండ్రి ఎవరో వెదికి కనుగొన్నవారు, ఆత్మను పొందుకున్నవారు, జ్ఞానమును పొందుకున్నవారు, దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం తాను బ్రతుకుతూ తన కుటుంబాన్ని బ్రతికించుకుంటూ సమాజానికి నేర్పించినవారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి విశ్వాస యోధుడు, భక్తిపరుడు, జ్ఞానవంతుడు, ఆత్మ కలిగిన వారైనటువంటి యెహోషువ గారి జీవితం మనం ఏదో చిన్నగా ఆలోచిస్తాం. ఏదో సూర్యచంద్రులను ఆపిన వానిగా, కనానుకు చేర్చిన వానిగా, తన ఇంటి వారందరినీ రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన వారిగా మాత్రమే చూస్తాం. కానీ ఆయనలో ఏ రకంగా చూసుకున్నా ఇటు తన యజమాని అయినటువంటి మోషే గారు మెచ్చుకునేలా ఉన్నారు, ఆయన ఒకవైపు దేవుడు మెచ్చుకునేలా ఉన్నారు. మోషే గారు మెచ్చుకునేలా ఎంతలా తన ప్రవర్తన ఉందో ఒక్క మాట మీకు చెప్తాను. ఒకానొక సందర్భంలో మోషే గారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే నేను ఒక్కడినే ఈ భారమంతా మోయాలా, నేను ఒక్కనికే పట్టిందా అన్నట్లు మాట్లాడినప్పుడు దేవుడు వెంటనే చెప్పారు. ఎందుకు అనవలసి వచ్చిందంటే, మోషే గారు కూడా ఇశ్రాయేలు ప్రజలు మాంసాపేక్ష కలిగిన వారే తిరుగుబాటు చేశారు. మేము ఎప్పుడు ఈ కూరగాయలే తినాలా, మాకు మాంసం కావాలన్నప్పుడు అన్నీ చూస్తూ కూడా ఇలా మాట్లాడుతున్నారని మోషే గారు బాధపడినప్పుడు దేవుడు ఏమన్నారంటే, అయితే నువ్వు ఇశ్రాయేలు నుంచి ఒక 70 మందిని సెలెక్ట్ చేసుకో, వారి మీద నేను నీకుంచిన ఆత్మలో కొంత పాలు ఉంచుతాను, వారు నీకు సహకారులుగా ఉంటారు అని చెప్పారు. అలాగే వారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారి మీదకి ఆత్మ వచ్చింది, వారు ప్రవచించడం ప్రారంభించారు. ఆ తర్వాత అందరూ ఆగిపోయారు, కానీ కొంతమంది వ్యక్తులు మాత్రమే ఇంకా ప్రవచిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన ఒక్క మాటను చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 26వ వచనం. ఆ మనుషులలో 2 పాళెములో నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలో ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తుకుని వచ్చి, ఎల్దాదు, మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకునిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే, నా ప్రభువా, వారిని నిషేధింపుము అని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, 2 వ్యక్తులు పాళెములో ఉండి ప్రవచిస్తూ ఉన్నారు. ఆ సంగతి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి మోషే గారికి చెప్పారు. ఇప్పుడు మోషే గారు వెంటనే రెస్పాండ్ అవ్వలేదు, కానీ యెహోషువ గారు రెస్పాండ్ అయ్యారు. ఏమంటున్నారు అంటే, మోషే, నా ప్రభువా, వారిని నిషేధించు, వారు గుడారంలోనికి వెళ్లకుండా పాళెంలోనే ఉండి ప్రవచిస్తున్నారు కాబట్టి వారిని నిషేధించు, వారిని తొలగించు అని చెప్పగలుగుతున్నారు. నేను మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మోషే అంతటి నాయకునికే ఒక సలహా ఇచ్చే స్థితిలో ఉన్నారు యెహోషువ గారు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నారు అంటే, నిస్వార్థమైన సేవ యెహోషువ గారిది, నిస్వార్థమైన ప్రేమ.
కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో నేను సలహా ఇస్తే మోషే గారు వింటారు అనే ఉద్దేశంలో ఉండి వెంటనే చెప్తున్న మాట, ఏం చేయాలో మోషే గారికి యెహోషువ గారు సలహా ఇస్తున్నారు. వారిని నిషేధింపు అంటున్నారు. నిజంగా అందులో అమాయకత్వం, ప్రేమ, గురువుగారి పట్ల ఉన్న అభిమానం కనబడుతుంటుంది. నీకు వ్యతిరేకంగా పాళెంలో వీళ్ళు ప్రవచిస్తారా, నువ్వు వెంటనే వారిని తొలగించేసి నిషేధించు అని చెప్తూ ఉన్నారు. కానీ వెంటనే చక్కగా మోషే గారు చక్కని సలహా చెప్పారు. ఏమనంటే, అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోషువ, నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా, నా పట్ల నా తరపున నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? కానీ వద్దు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా, కానీ అతనితో ఆయన నువ్వు అలా మాట్లాడొద్దు యెహోషువ, దేవుని ఆత్మ వారందరూ పొందుకోవాలి, దేవుడు సెలవిచ్చిన మాట కనుక అలా వద్దు. కానీ నా తరపున నీకు రోషం వచ్చిందా, అలా వద్దు అని చక్కగా సమాధానపరుస్తున్నారు మోషే గారు. ఇక్కడ నేను ఏ ఉద్దేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నానంటే, మోషే అంతటికి సలహా ఇచ్చేంతటి వాడయ్యాడని కాదు, కానీ తన సలహా ఇస్తే మోషే గారు తీసుకుంటారు అనేంత నమ్మకం యెహోషువ గారికి ఉంది. ఆ నమ్మకానికి కారణం ఏంటి అంటే, తాను చేసే ఏ పనుల్లో కూడా మోషే గారికి ఎదురు చెప్పినట్లు కానీ, మోషే గారి మీద తిరుగుబాటు చేసినట్లు కానీ, మోషే గారి తర్వాత నాయకత్వం తనకు వస్తుందని స్వార్థపూరితమైన సేవ యెహోషువ గారు చేయలేదు. భయము, భక్తి, యథార్థత, సత్యము, నిస్వార్థము కలిగిన పరిచర్య చేశారు కనుక తన గురువుగారు తన మాట వింటారు అనుకుని సలహా ఇచ్చారు తప్ప మరొకటి కాదు. ఇక్కడ మనం ఒక పసిపిల్లవాని మనస్సును యెహోషువ గారిలో చూడాలి. అందుకే ఏది మంచిదో మోషే గారు అతనికి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ముఖ్యమైన మాట మనం చెప్పుకున్నాం కదా, ప్రకృతిని శాసించిన మాట. అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక నరుని మనవి విని దేవుడు సూర్యుని ఒక నాడెల్లా అస్తమింప చేయలేదట. అసలు అతని భక్తి ఎంత పరిపూర్ణమైన భక్తి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు యెహోషువ గారి ద్వారా మనకు తెలుపుతున్న మాట, శరీరపరంగా నీవు బలవంతుడు కావచ్చు, బలహీనుడవు కావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైన విశ్వాసం కనుక నీకుంటే నీ పట్ల దేవుడు ఏ కార్యమైనా చేయగలరు. నీవు అలాంటి భక్తిని కనుపరుస్తూ ప్రార్థన చేస్తే నీవు అడిగినది ఏదైనా దేవుడు చేయగలరు. అందుకే మరియ మార్త గారుల సందర్భంలో యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఈ మాటే ప్రస్తావిస్తారు. వారు నీవు అడిగితే దేవుడు ఏదైనా చేస్తారు అంటారు యేసుక్రీస్తు వారి విషయంలో. ఎందుకు చేస్తారు? యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి తండ్రి ఇష్టమే తన ధ్యేయంగా బ్రతికారు కనుక ఆయన ఏదడిగినా తండ్రి చేశారు. ఇప్పుడు యెహోషువ గారికి ఉన్న ధైర్యం కూడా అదే. నేను యథార్థంగాను నా యజమానిని ఇష్టాన్ని నా ఇష్టంగా బ్రతుకుతున్నాను కనుక నేను అడిగిన ఏదైనా చేస్తారు. ఓకే, ఆయన అడిగినది సమర్థనీయంగా ఉంటే ఓకే, కాకపోతే అతనికి చక్కగా సమాధానం చెప్పారు మోషే గారు ప్రియులారా. కాబట్టి మోషే గారి జీవితంలో నుండి మనం గనుక యెహోషువ గారి జీవితాన్ని ఆలోచన చేస్తే, మోషే గారు తక్కువ నేను చేయట్లేదు, కానీ ఆయన చూడలేనివి, ఆయన చేయలేనివి కూడా యెహోషువ గారి ద్వారా దేవుడు చేయటానికి ఇష్టపడ్డారు. కనాను భూభాగానికి చేర్చారు, దానిని ఇశ్రాయేలుకు పంచే పని చేశారు. ఆఖరి క్షణము వరకు తనకున్న విశ్వాసము, నమ్మకము, భయము, భక్తి విడవకుండా చివరి క్షణము వరకు జీవించి మరణించిన నీతిమంతుడు, విశ్వాస యోధుడు యెహోషువ గారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి పట్ల మనకున్న ఉద్దేశం ఏంటి? మనము దేవుని జ్ఞానము, దేవుని ఆత్మను పొందుకున్న వారమేనా? పొందుకుని వాటిని నిలబెట్టుకున్న వారిగా ఉన్నామా? వాటిని కోల్పోయిన వారిగా ఉన్నామా? ఎదుటి వారికి బోధిస్తూ మనం చేయలేని వారిగా ఉన్నామా? బోధించే వారిగా ఉన్నామా? బోధించే ముందు దివారాత్రము వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నామా లేదా అనే విషయాలను ఎవరికి వారమే పరిశీలన చేసుకుందాం. వీటిలో ఏవైనా లోపాలుగా ఉంటే సరిచేసుకుందాం. ఒకవేళ అన్నీ మంచిగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తూ దేవునికి మహిమ తెచ్చి ఆ దేవుడిచ్చే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిలో మనమంతా ఉండాలి. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక.